ఇప్పుడు మెదక్ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి అని రఘునందన్ రావు గారు ఎక్కడో ఆరోపణ చేసింది చూసాము. దానికి సంబంధించి దీంట్లో కీలకంగా ఇంకొక మాట కూడా మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ ముగ్గురిపై కేసులు పెట్టాలి అనేటువంటి మాట చెప్పారు. అదే సంబంధించి అదే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో 2020లోనే నేను అప్పటి డీజీపీకి ఫిర్యాదు చేసిన, ఆ ఎన్నికల అనంతరం డీజీపీకి ఫిర్యాదు చేసిన అనేటువంటి మాట కూడా ఎవరు రఘునందన్ రావు, మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నిన్న ఒక ఆరోపణ చేశారు. నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా, 2020లో అంశం పైన నేనే మొట్టమొదటిసారిగా మాట్లాడినా, డీజీపీకి ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఆ అంశం పైన గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, దుబ్బాక ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అప్పటి కలెక్టర్ వెంకట్రామరెడ్డిని ముద్దాయిలుగా చేర్చి కేసులు పెట్టాలని డీజీపీ రవి గుప్తాకు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ ముగ్గురిపై విడివిడిగా ఒక్కో ఎఫ్ఐఆర్ పెట్టి కేసులపై వెంటనే విచారణ జరిపి త్వరితంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై స్పందించి చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి చీఫ్ జస్టిస్లను కూడా విజ్ఞప్తి చేశారు. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేయించడంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ ఆఫీస్లో రవి గుప్తాకు వినతి పత్రం సమర్పించాక రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. ఏది దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అరెస్ట్ అయిన ప్రణీత్ రావు చెప్పినట్టు మీడియాలో వచ్చిందని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాంతోపాటు మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఈటల రాజేందర్ కూడా అదేవిధంగా 2020లో ఇదే ఫోన్ ట్యాపింగ్ విషయంలో 1 కోటి రూపాయలు దొరికినాయి బేగంపేటలో. ఆ కేసులో రఘునందన్ రావును అప్పటి బీజేపీ నాయకుడు, ఇప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి సంబంధించినటువంటి ఇద్దరిని అందులో ఎఫ్ఐఆర్లో చేర్చారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కూడా దానిపైన ఒక ఫిర్యాదు చేసి విచారణకు ఫిర్యాదు చేయాలనేటువంటి అంశాన్ని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అటు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇటు వివేక్ వెంకటస్వామి కూడా కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ ఇద్దరు కూడా ఖచ్చితంగా ఫిర్యాదు చేయాలి, చేయకపోతే ఇవన్నీ బయటికి రావనేటువంటి అంశాన్ని కూడా ఆయన మాట్లాడారు. వెంటనే ఫిర్యాదు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇది అంశము. అంటే 2020లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి అంశం పైన రఘునందన్ రావు చేసినటువంటి ఆరోపణలను ఏ విధంగా చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ పై నేను చెప్పిందే నిజమైంది. ఈ కేసులో కేసీఆర్ను, అదేవిధంగా బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి, మహేశ్వరం నుంచి పోటీ చేసిన అందెల శ్రీరాములు యాదవ్ కూడా నిన్న రఘునందన్ రావుతో పాటు డీజీపీకి కంప్లైంట్ ఇచ్చారు. నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు మహేశ్వరంలో అనేటువంటిది. సబితా ఇంద్రారెడ్డికి గట్టి పోటీస్తున్నటువంటి నేపథ్యంలో తనకు సంబంధించి తన కుటుంబ సభ్యులు వాళ్ళందరి ఆయనకు ఎక్కడెక్కడ ఆయన కదలికలు ఉన్నటువంటి అంశం పైన ఇబ్బంది పెట్టారు అనేటువంటి పైన ఫోన్ ట్యాపింగ్ పై 2020 నవంబర్లో తాను చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు నిజమయ్యాయని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ రవిగుప్తా కలిసి వినతి పత్రం అందించారు. లాయర్ కదా, మరి అంతే ముందు చెప్పారు, 2020లోనే చెప్పాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాప్ అయింది కాబట్టి కాంగ్రెస్ సర్కారు దానిపైన చర్యలు తీసుకోవడం, దానిపైన విచారణ తీసుకోవడం పోయింది. కానీ టీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేటువంటి అంశం 2020లో అప్పుడున్నటువంటి డీజీపీకి కంప్లైంట్ ఇచ్చినటువంటి విషయాన్ని రఘునందన్ రావు చెప్పారు. సో ఇప్పుడు 2020 నుంచి దుబ్బాక ఉప ఎన్నికల నుంచి ఆ తర్వాత జరిగినటువంటి అనేక ఎన్నికలు మనం మొదటి నుంచి చెప్తున్నాం. దుబ్బాక ఉప ఎన్నికనే కాదు, ఇంకా ముందుకెళ్తే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు నుంచి మొదలైతే ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా జరిగినాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తే చాలా ఫోన్లు ట్యాపింగ్ సంబంధించినవి బయటకు వచ్చినాయి. కాకపోతే మరి 1-2 లంగల ఫోన్లు, దొంగల ఫోన్లు అన్నటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వీళ్ళంతా లంగల దొంగల. రఘునందన్ రావు దుబ్బాకలో పోటీ చేసినప్పుడు లంగన దొంగన ఎందుకు ట్యాపింగ్ చేశారు? మునుగోడులో ఎందుకు ట్యాపింగ్ చేశారు? స్వయంగా టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలే గుసగుసలాడుకుంటున్నారు.
అరే మేము ఎక్కడికన్నా పోతే నువ్వు ఇప్పుడే పలానోళ్ళని కలిసినావు కదా, ఇప్పుడే పలానోళ్ళతో మాట్లాడినావు కదా అనేటువంటి మాటలు చెప్పడంతో కంగు తినేటువంటి పరిస్థితి అంట టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు. అప్పట్లో అనుకోలేదు ప్రతి చోట మనకు ఏదో నిఘా పెట్టిరు, ఎస్ఐబి పోలీసులు లేకపోతే ఎవరైనా ఇంటెలిజెన్స్ పోలీసులు ఉంటున్నారో ఏమో అనేటువంటి మాట చెప్పారు. కానీ స్వయంగా కేసీఆర్కు మూడో నేత్రం ఉంది అనేటువంటి మాట చెప్పారు కదా. మూడో నేత్రం అంటే ట్యాపింగ్ అనేటువంటి అంశమే అని స్వయంగా టీఆర్ఎస్కు సంబంధించిన బయట చెప్పలేనటువంటి వాళ్ళు ఇట్లా ఆఫ్ ద రికార్డు చిట్చాట్లో మాట్లాడుతుంటే టీఆర్ఎస్ నాయకులే చెప్తున్నటువంటి మాట అది. మేమెట్లా ఇది చేసినాం, మేము ఎవరోని కలిసినటువంటి అంశం కేసీఆర్ ఎంబడే చెప్తున్నాడు, ఎట్లా చెప్తున్నాడు అనేటువంటి అంశం పైన అనేకమైనటువంటి వచ్చినాయి. దానిపైన కూడా జరుగుతున్నటువంటిది. సో దీంట్లో ఇదేమన్నా పెద్ద స్కామా చిన్న స్కామా అనేటువంటి అంశాన్ని పెడుతున్నారు.